హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మనలో చాలా మందికి నచ్చే మంచి ప్రవచనాలు, మంచి మాటలు, గ్రంథాలను, శాస్త్రాలను అందరికీ అర్థమయ్యే విధంగా సులువు సరళ భాషలో చెప్పే అవధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు మీకు సవినయంగా ఒక విజ్ఞప్తి. మేము మిమ్మల్ని ధార్మిక గురువుగా, ఒక మంచి ప్రవచనకర్తగా మిమ్మల్ని భావిస్తాము, గౌరవిస్తాము. మీరు చెప్పే మంచి మాటలు తీసుకుంటాము. ఇప్పటికీ కూడా మీ మీద చాలా గౌరవం ఉంది. ఎందుకంటే మీరు చాలా మంచి విషయాలు చెప్తారు మాకు. పురాణాల్లో కష్టతరంగా ఉన్న విషయాలను కూడా సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తారు. చాలా మంది మిమ్మల్ని అనుసరిస్తారు. మీరు చెప్పే మంచి మాటల్లో ఎంతో కొంత అరే ఇట్లా చెప్తున్నారు గరికపాటి గారు, మనం ఫాలో కావాలి అనే ఆలోచనతో చాలా మంది ఉంటారు. మా తెలుగు రాష్ట్రాల్లో అయితే మరి ఎక్కువగా మీ ప్రవచనాలు, మీరు చెప్పే మంచి మాటలు, మీరు చెప్పే చెలోక్తులు కూడా, అంటే జోక్స్ లాంటివి కూడా, అంటే అందరికీ అర్థమయ్యే భాషలో కొంచెం చమత్కారం జోడించి మీరు చెప్పే విషయాలు చాలా నచ్చుతాయి మాకు. ఎందుకంటే అట్లా చెప్పే వాళ్ళు కూడా చాలా కరువయ్యారు. అసలు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచే వాళ్ళు, ఈ ధార్మిక గురువులు చాలా తక్కువ మంది ప్రవచనకర్తలు. ఉన్నదే మాకు వేల మీద లెక్క పెట్టుకునేంత మంది ఉన్నారు సార్. మీకు పద్మశ్రీ వచ్చినప్పుడు 2022లో అరే మన గరికపాటి గారికి పద్మశ్రీ వచ్చింది, ఆయన తగిన వ్యక్తి, అవధాని, మేధావి అండ్ జ్ఞాని, అందరినీ మంచి మార్గంలో నడిపించే వ్యక్తికి పద్మశ్రీ వచ్చిందని మేము కూడా చాలా సంతోషించినాం సార్. పర్సనల్గా కూడా నేను కూడా చాలా సంతోషపడ్డా సార్ మీరు పద్మశ్రీ అందుకున్నప్పుడు. అబ్బా, మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రవచనకర్త, ఇంత మంచి జ్ఞానం ఉన్న వ్యక్తికి పద్మశ్రీ వచ్చిందని మేము చాలా ఆనందించినాం. కానీ మిమ్మల్ని ఎంత గురువుగా భావిస్తున్నాం, మీరు చాలా మందికి ఏకలవ్య గురువు సార్. యాక్చువల్గా మీకు తెలియకుండానే మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతారు. మీరు చెప్తే లక్షల మంది వింటారు, చాలా మంది దాన్ని అనుసరించే ప్రయత్నం కూడా చేస్తారు సార్. మన ఉపనిషత్తులు కూడా చెప్తే సార్, మీకు తెలియని కాదు, గురువుల దగ్గర మంచి విషయాలు నేర్చుకోవాలి, లోపాలు కానీ పొరపాట్లు కానీ ఏమన్నా ఉంటే అవి 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 పట్టించుకోవద్దు, వీటిని అనుసరించకూడదు అని ఉంటుంది సార్. మీకు కూడా తెలుసు, నేను ఎక్కడ ఉంటుందని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చాలా జ్ఞాని ఆ విషయాల్లో. ఇన్ని తెలిసిన మీరు భావోద్వేగానికి గురయ్యో, ఆ టైంకి అందిన సమాచారాన్ని బట్టో మీరు నిర్ణయం తీసుకొని ఒక విషయాన్ని చెప్పకూడదు సార్. ఎందుకంటే మీరు చెప్తే వినేవాళ్ళు, ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మీరు మంచి విషయాలు చెప్తారు. ఇప్పటికీ చాలా విషయాలు మీరు మంచిగా చెప్తారు. కానీ మీరు ఎప్పుడన్నా తడబడ్డప్పుడు, పొరబడ్డప్పుడు, అది కావాలని చేసింది అనుకోకుండా అప్పుడున్న భావోద్వేగానికో, లేదంటే ఎవరైనా చెప్పిన మాటకు ప్రభావితమయ్యో చెప్పిందని మేము భావిస్తాం సార్. ఎందుకంటే మీరంటే చాలా రెస్పెక్ట్ మాకు. మీరు చెప్తే మీ స్టేటస్లు ఎంతమంది పెట్టుకుంటారో తెలుసా సార్? మీరు రోజు మీ స్టేటస్లు పెట్టుకొని, దాదాపు మీ స్టేటస్ లేని రోజు ఉండదు. ఎవరో ఒకరు స్టేటస్ పెడతానే ఉంటారు. ఒక్కసారి మీరు చూస్తే ఎన్ని స్టేటస్లు పెడతారో తెలుసా సార్? మిమ్మల్ని ఎంత ఫాలో అవుతారో తెలుసా? మిమ్మల్ని యువత కూడా ఫాలో అవుతుంది. మామూలుగా ప్రవచనకర్తలు అంటే యువత ఫాలో అవ్వడం చాలా తక్కువ, కానీ మిమ్మల్ని యువత కూడా ఫాలో అవుతుంది. కాబట్టి మీరు యువతకి ఇన్స్పిరేషన్గా ఉండాలి. వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పాలి. చెప్తారు, మీరు ఇప్పటికే చెప్తున్నారు చాలా విషయాల్లో. కానీ చూసుకోవాలి సార్. ఇట్లాంటి స్కూల్ పిల్లలకు మీల్స్ ఎందుకు? స్కూల్ పిల్లలకి మీల్స్, కడుపు నిండా భోజనం పెట్టి, వాడికి గుడ్డు, వాడికి యూనిఫామ్లు ఇచ్చి, పుస్తకాలు ఇస్తే వాడి శోభన పెళ్లి కొడుకులాగా మంచం ఎక్కి కూర్చుంటాడు అన్నారు సార్. అది ఎంతవరకు న్యాయం సార్? మిమ్మల్ని మీకు చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తుంది సార్. మీరే పొరబడి అన్నారా, మరి అది తడబడి అన్నారా తెలియదు, కానీ మీరు ఇప్పటికైనా కానీ కొంచెం ఆలోచించుకోండి సార్. అది పిల్లలు సార్. పిల్లలు అంటే భవిష్యత్తు సార్. మన దేశానికి వాళ్ళే భావి నిర్మాతలు. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పిల్లలు ఎవరు ఉంటారు సార్? నిరుపేదలు. ఫుడ్ కూడా ఉండదు సార్. నిజంగా ఫుడ్ కోసమే మీరు అన్నారు కదా సార్, తిండి కోసం వస్తున్నావా అని. కొంతమంది తిండి కోసం వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు సార్. కానీ తిండి కోసం వచ్చినప్పటికీ వాళ్ళు విద్య నేర్చుకుంటారు కదా సార్. వాళ్ళని విద్య నేర్చుకొని ఆ విద్యతో వాళ్ళు బాగుపడి మన దేశాన్ని బాగుపరుస్తారు అనేదే కదా సార్ మన లక్ష్యం. ఇప్పుడు మన గవర్నమెంట్లు కూడా సార్ బాగా బడ్జెట్ ఏం పెట్టడం లేదు సార్. వాళ్ళు పెట్టేది చాలా మినిమం బడ్జెట్ సార్. వేరే దేశాలతో పోల్చుకుంటే మన స్కూల్స్ పెట్టేది చాలా తక్కువ బడ్జెట్ సార్. యాక్చువల్గా స్కూల్ పిల్లల మీద వాళ్ళు పురోగతిలోకి వస్తేనే కదా సార్
దేశం కూడా పురోగతి చెందేది. అభివృద్ధి చెందిన దేశంగానే ఉంటున్నాం సార్ మనం. ఇంకా అభివృద్ధి చెందాలి అని అంటే వీళ్ళు మంచి పౌష్టికాహారం తిని శారీరకంగా, మానసికంగా దృఢత్వం వస్తేనే కదా సార్ మన దేశం కూడా దృఢంగా మారేది, ముందుకెళ్ళేది. మీకు తెలియని విషయమా సార్ ఇది? ప్రపంచంలో చాలా దేశాలు ఈ స్కూల్లో మీల్స్ అనే ప్రోగ్రామ్ ఉంది సార్ ఇది. ఎందుకంటే ఇది సైంటిఫికల్‌గా వాళ్ళు స్టడీ చేసి దీనిలో వచ్చిన పర్ఫార్మెన్స్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అని తెలుసుకున్న తర్వాతే సార్ అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీన్ని. అవగాహనతోని కావాలని చేస్తున్నారు సార్. పిల్లలు సార్ వీళ్ళు. పెద్దవాళ్ళకి ఇచ్చినట్టుగా ఫ్రీబీస్ వాళ్ళ ఓట్ల కోసం కాదు కదా సార్. పిల్లలకి ఎందుకు ఇస్తారు అని అంటే పిల్లలే రేపటి పౌరులు కదా సార్. మీకు తెలవందా సార్? ఇప్పుడు పిల్లలు దృఢంగా ఉండి మంచి చదువుకొని మంచిగా అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది కదా సార్. సో మన దేశ అభివృద్ధే కదా సార్ మన అందరి లక్ష్యం. మనం పర్సనల్‌గా మనం అభివృద్ధి చెందుతూ దేశం కూడా అభివృద్ధి చెందాలనేదే కదా సార్ అందరూ కోరుకునేది. ప్రభుత్వాలు కూడా పంచభక్ష పరమాణాలు ఏం పెట్టడం లేదు సార్. ఇప్పుడు మన ప్రభుత్వాలు పెట్టేది చాలా మినిమం మీల్స్ పెడుతున్నారు సార్ యాక్చువల్‌గా. ఇంకా పౌష్టికాహారం పెంచాలి అనే స్టేజ్‌లోనే ఉన్నాం సార్ మనం. ఎందుకంటే మన బడ్జెట్ చాలా తక్కువ పెడుతున్నాం సార్. విద్యకు గానీ, పిల్లల మీల్స్ కోసం గానీ. ఇది హ్యూమన్ రిసోర్సెస్‌కి పెట్టే పెట్టుబడి సార్ ఇది. మానవ వనరుల పెట్టుబడి అంటారు సార్ దీన్ని. పిల్లల మీద పెట్టే పెట్టుబడి దేశం మీద పెట్టినట్టే సార్. పిల్లలు బాగుపడితే దేశం కూడా బాగుపడుతదనే ఉద్దేశంతోనే కదా సార్ ఈ స్కీమ్‌లన్నీ తీసుకొచ్చింది ప్రభుత్వాలు. మీరు గూడా గురువుగా పనిచేసిండ్రు కదా సార్ కళాశాలలో. మీకు తెలవని విషయమా సార్? పిల్లలు ఆకలితో ఉన్న వాళ్ళ కాన్సంట్రేషన్ ఉంటదా సార్? వాళ్ళు ఏకాగ్రతతోని చదవలేరు కదా సార్. మంచిగా తిని ఏకాగ్రతతోని చదివి మంచిగా బాగుపడి దేశాన్ని బాగుపరచాలనే కదా సార్ చేసేది. స్కూల్ అంటే విద్య కదా సార్. వాళ్ళపైన మేము ఖచ్చితంగా అందరం మాట్లాడాల్సొస్తది సార్. కొంచెం చూసి అది చేయండి సార్. పిల్లల పైన చూసి మాట్లాడండి సార్. పిల్లలే మన భావి భారత పౌరులు కదా సార్. చూసి చేయండి సార్. మీకు నమస్కారం సార్ గరికపాటి గారు. అందరికొక విషయం చెప్పాలి. ఈ ఈ మిడ్ డే మీల్స్ కానీ, ఈ స్కూల్‌లో మీల్స్ కానీ అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? వీటి వెనుక అసలు సైంటిఫిక్ స్టడీ ఏంది? ఎందుకు అన్ని దేశాలు ఫాలో అవుతున్నాయి దీన్ని? అనే విషయాన్ని నేను ఒక క్లియర్‌గా వీడియో చేస్తాను. అంటే ఏ ఏ దేశాల్లో ఎట్లా పౌష్టికాహారం ఇస్తున్నారు? ఈ స్కూల్ మీల్స్ అనే ప్రోగ్రామ్ అసలు ఎందుకు తీసుకొచ్చినాయి అన్ని దేశాలు అనే విషయాన్ని మనం ఒక వీడియోలో చర్చిద్దాం. దాని గురించి డీటెయిల్‌గా స్టడీ చేసి ఒక వీడియో చేసి నేను ముందుకు పెడతాను నేను. ఓకే. ఉంటా మరి. బాయ్. నమస్కారం. జై హింద్.